గుంటకల్ ప్రజలందరికీ నమస్కారం. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చేసి మా ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి పైన ఏకవచనంతో ఆయన మాట్లాడడం చాలా బాధ కలిగిస్తూ ఉంది మాకు. ఎందుకంటే ఏ నాయకుడు పాలించని విధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చేసి ప్రతి ఒక్కరిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ని ముందు పెట్టి ఆయన పాలన చేస్తున్నారు ఇక్కడ. అలాంటి వ్యక్తిని మీరు చూసి ఓర్చుకోలేక ఏకవచనంతో మాట్లాడడం మీకు ఇది పద్ధతి కాదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మేము ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలంతా మీకు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం, మీకు మర్యాద ఇచ్చి. ఇక మీదట మా జయరామన్న గారికి కానివ్వండి, మా ఎమ్మెల్యే గారికి, మా సీఎం గారికి ఎవరికన్నా ఏదైనా ఏకవచనంతో మాట్లాడితే మేము కూడా మీకు తిరిగి ఏకవచనంతో మాట్లాడే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదని చెప్పేసి మీకు కోరుకుంటున్నా. ఇంకోటి, మీరు ఇప్పుడు ఏదో మా జయరామన్న గారు ఏదో చెప్పినారని చెప్పేసి మీరంతా ఒకరిని పోటీ చేసి ఇయ్యము అని చెప్పేసి చెప్తున్నారు కదా. అసలు యునానిమస్ జరిగిండేదే మీ పాలనలో, మీ ప్రభుత్వం నుండే ఏకగ్రీవాలు అయినాయి. అది మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మా జయరామన్న గారికి తెలియకపోవచ్చు ఇక్కడ మీరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు కౌన్సిలర్ ఎలక్షన్స్లో ఏం లేదనేది. మేము ముందుండి ఇక్కడ చూసిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే నా నామినేషన్స్ పేపర్సే లాక్కొని మీరు చింపిండే రోజులు కానీ మీరు మర్చిపోయినారేమో. మేము మర్చిపోలేదు. గతంలో మాకు సపోర్ట్ ఉండలేదు, ఇప్పుడు జయరామన్న గారి సపోర్ట్ ఉంది. ఈసారి మేము నామినేషన్స్ వేస్తాము, పోటీ చేస్తాము, గెలిచి చూపిస్తాం మీ పైన. మీరు ఇంకోటి చెప్తున్నారు, ఇప్పుడు ఏదో మా ఎమ్మెల్యే గారికి రాజీనామా చేసి నువ్వు రా, నీ పైన నేను గెలిచకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి మీ పైన నమ్మకం లేకనే ప్రజలు మా జయరామన్న గారికి 30 రోజుల్లో వచ్చిన ఆయనకి గెలిపించుకున్నాం మేము, మన ప్రజలంతా. మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారు రాజకీయం నుంచి తప్పుకుంటామని చెప్పేసి. మీరు ఏ మాట పైన నిలబడినారని చెప్పేసి ఈరోజు మీకు నమ్మల్లా మనం. మీరు గతంలో కూడా ఏమన్నారు, జయరామన్న గారు మీ పైన గెలిస్తే మీసాలు తీపించుకుంటామని చెప్పేసి చెప్పినారు. కానీ ఆ మాట తప్పినారు మీరు. ఆయన ఇచ్చిండే మాట ప్రకారం మీరు ఆ రోజు మీసాలు తీపించుకుంటే ఈరోజు మేము జయరామన్నకి మనమే చెప్పి ఆయనతో రాజీనామా చేయించి మీ పైన పోటీ చేయించి గెలిపించుకుంటామంటే మేము. కానీ మీరు మాట తప్పినారు. ప్రజలు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు. మీ కార్యకర్తలే ఇప్పుడు మీకు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకోటి, ఏదో మా కార్యకర్తలు వచ్చేసి మీ దగ్గర ఏదో చెప్పుకున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. అది ఎవరో కొంతమంది చెప్పుకోండొచ్చు, కానీ మీలాగా ఒక స్టేజ్ పైన గొడవలు అయితే మా వాళ్ళు పడలేదు కదా. మీరు గతంలో మీతోనే గొడవ పడిండే వ్యక్తులకి మీరు మర్చిపోయినారా? మీ కార్యకర్తల్లో మా టీడీపీ కార్యకర్తలను గతంలో మీరు ఎంత అణిచివేసినారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో అవన్నీ మేము చాలా బాగా గుర్తుంది మాకు. కానీ అవన్నీ ఇప్పుడు మనం జయరామన్నకి ఇట్లా ఇబ్బంది పెట్టినారన్న వాళ్ళకు కూడా మనం ఏదన్నా ఒకటి ఇది చేయాలని చెప్పేసి చెప్తే అలాంటివి చెయ్యొద్దండి అని చెప్పేసి డైరెక్ట్ ఆయన మనకే చెప్తున్నారు. మీ కార్యకర్తల పైన ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసినాడని చెప్పండి, అంతేగాని వేరే విషయాలు ఏవి మీరు ఇది చేసుకోవద్దండి, ఎన్నికల వరకే అని చెప్పేసి చెప్పినాడు. అలా మేము మీలాగా చెయ్యాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటా ఉండేది. ఇంకోటి, మీరు ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు కదా. రాజకీయం అంటే మాది అది ఇది అని చెప్పేసి మీరు ఏదో రాజకీయ కుటుంబం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. మీది ఎంత పెద్ద రాజకీయ కుటుంబమో ఏమో మాకైతే తెలియదులండి. మా జయరామన్న గారు స్టేజ్ ఏమనేది మీ నాయకునికి బాగా తెలిసే 5 సంవత్సరాలు మా జయరామన్న గారికి మినిస్టర్ పదవి ఇచ్చినారు. మీరు అంతమంది ఉండి మీరు అంత రాజకీయ కుటుంబం అని చెప్పుకొని ఒకరు మినిస్టర్ పదవి తెచ్చుకోలేకపోయినారు. మీరు ఇది వ్యక్తిగతంగా మీరు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా మేము కానీ మాట్లాడాల్సి వస్తూ ఉంది. దయచేసి ఇంకోసారి మీరు మా ఎమ్మెల్యే గారికి ఏకవచనంతో మాట్లాడడం కానీ, మా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఏకవచనంతో మాట్లాడితే తిరిగి మేము కూడా అదేవిధంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలుసుకుంటూ సెలవు.